ఫ్రెండ్స్, ఈరోజైతే మహాశివరాత్రి మీద ఒక వీడియో అయితే బ్రో అని అడిగినారు మన సబ్స్క్రైబర్. అందుకే ఈరోజు అయితే చేసిన మహాశివరాత్రి స్పెషల్ డే మీద నెక్స్ట్ ఎలా ఉంటుంది మీ ఫొటోస్ కానీ చేసుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం లింక్ అయితే ఇచ్చేసిన వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించండి చేసుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ప్రోడక్ట్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిన చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద కొన్ని ఇమేజ్ అయితే ఇచ్చేసింటాను. ఆ రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా రీప్లేస్మెంట్ అనేది నేనైతే మీకు అయితే ఇచ్చేసింటాను. ఆ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఇలా రీప్లేస్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయితే ఇలా స్పెషల్ డే ఉంటుంది. ఇక్కడ 26 ఫిబ్రవరి ఉంటుంది. ఇక్కడ శివరాత్రి అని మహాశివరాత్రి అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇమేజ్ ఉంటుంది డిలీట్ అయ్యి వస్తే ఇలా డిలీట్ అయ్యి వస్తుండగా ఇలా చేంజ్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ ఇలా డిలీట్ అయ్యి వస్తుండగా కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో రూమ్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడ మీరు ఈ అడ్జస్ట్ ఇక ఒక 3 ఇమేజ్ ఇచ్చేసి ఉంటాను. ఆ 3 ఇమేజ్లో ఏ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్కి అనేది రీప్లేస్మెంట్ అయితే ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఇక్కడ వచ్చేసేయండి. 4.11 మిల్లీ వరకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ షేప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే మన ఫొటోస్ అయినా ఇక్కడ శివుడు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇలా శివుడు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా ఇక్కడ మన ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, శివుడు ఫోటో అయినా యాడ్ చేసుకుని ఇలా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ మీ ఫేస్ కనిపించేలా ఉంటుంటే ఫేస్ కనిపించలేదంటే మనం ఏం చేయాలంటే ఏ షేప్ ఉంటుంది ఈ షేప్ మీద క్లిక్ చేసుకుని ఇలా ఈ షేప్ అనేది కొంచెం ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకునండి. మన ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే శివుడు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శివుడు ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. మన ఫొటోస్కి యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక శివుడు ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇలా అయితే ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. మీకు ఫేస్ కనిపించలేదంటే ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకోండి. ఫేస్ కనిపించేలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ సేమ్ టుగా రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్ గ్రీన్ షేప్ ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో ఎన్ని ఫొటోస్ ఉంటావో గ్రీన్ షేప్స్ అనేవి అన్ని ఫొటోస్కి అయితే నేను ఇలా అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేస్తున్నా. పర్ఫెక్ట్గా ఉంటుంది. చేంజ్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేస్తున్నా. ఫేస్ కనిపించేలాగా ఇలా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా చేంజ్ చేసుకుంటున్నా. అన్ని ఫొటోస్కి అయితే మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉండో అన్ని ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. నేనైతే ఇలా రీప్లేస్మెంట్ అయితే శివుడు ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేస్తున్నా. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫోటో మీ బ్రదర్ ఫొటోస్ కానీ ఇలా చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మహాశివరాత్రికి అనేది ఇలా అయితే చేస్తున్నా. ఇలా చేసుకొని ఇలా మళ్ళీ ఇంకో ఫోటో రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా రీప్లేస్మెంట్ పెట్టినారో లేదో కొంచెం చూసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అయితే పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ పక్కన షేర్ కనబడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.